మన గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ చేరుకున్నాం అంటే వారి సాంగత్యమే మనల్ని ఇక్కడ చేర్చింది. అలాగే నాకు ధ్యానం నేర్పిన మా వెట్లవారి అండ్లూరు వెంకటేశ్వరరావు గట్టిగా ఒకసారి రాపట్ల వరకు 2004 నుంచి 2000 మార్చి 28 వరకు సార్ వెంకటేశ్వరరావు నా షాప్కి వచ్చి డైలీ వచ్చినప్పుడల్లా ఒక స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చేవారు. ఆయన సీడీ ఇవ్వటం నేను బయటికి వెళ్ళి అసలు వేయటం అలాగా దగ్గర 15 సీడీలు ఇచ్చారు. అది ఏది నేను చూడాల. ఆయన పని పట్టుకుని దగ్గర కూర్చుని ఆ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఆ సీడీ చూపించాక 3 రోజులకి ద్వారకా తిరుమల ధ్యాన మహోత్సవం జరుగుతుంటే 28వ తారీఖుని పని కట్టుకుని వాళ్ళు తాడేపెట్టుకుని నా దగ్గరికి వచ్చి నన్ను క్లాసుకు తీసుకెళ్ళారు. ఆ రోజు మొదలుపెట్టిన ధ్యానం ఈ రోజు వరకు నేను వదలలేదండి. సుమారు 17 సంవత్సరాలు అవుతుంది. 2006 మార్చి 28వ తారీఖు నాకు జన్మనిచ్చిన ధ్యాన పరిచయం చేసిన ఆ రోజుకి నా లైఫ్లో గుర్తుంచుకోవాల్సిన రోజు అది. ఆ తర్వాత చాలా క్లాసులు పెట్టే ముందుగా సీతారామణ గారిది 3 days వర్క్షాప్ పెట్టారు. నాకు అది కూడా నా సంబంధం లేకుండా సారే చేసుకున్నారు. ఊరికి ఆయనకి షెల్టర్ చూపించాను. ఆ 10 రోజులకి మళ్ళీ పత్రికారిని తీసుకొస్తాను మీ ఊరు అన్నారు. తీసుకురండి నాకేంటి పని అంటే, కాదమ్మా నువ్వు మీ ఊరు కదా, నీ ఊళ్ళో షెల్టర్ చూపించన్నారు. ఊళ్ళో లైన్స్ ఆడిటోరియం మాట్లాడాం. సుమారు హాల్ కెపాసిటీ 800 అయితే 1200 మంది వచ్చారండి. నిజంగా ఆ రోజుల్లో నా ప్రమేయం లేకుండా అంతమందిని తీసుకొచ్చిన వెంకటేశ్వరరావు, కొవ్వాడ దుర్గా మేడం, దేవరం నుంచి ఒక టీం వచ్చి మొత్తం ప్రచారం చేశారండి. పేరు నాదే కానీ అందరికీ నా పేరే పరిచయం చేశారు వెంకటేశ్వరరావు. కానీ నేను ఆ టీంలో నేను చేసింది ఏమీ లేదు, అంతా వాళ్ళే చేసుకున్నారు. కానీ ఆ రోజు సార్ చెయ్యి పట్టుకుని ఎలా నువ్వు పని చేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్న. అప్పటి నుంచి మాత్రం మొదలే. ఆ 2 సంవత్సరాలు కూడా వెంకటేశ్వరరావే మా నెల్లూరు చుట్టుపక్కల ప్రచారం చేయటం ఏంటి కానీ అన్నీ ఆయన చేశారు. 2006 నుంచి 9లోకి వచ్చాక తనకు క్లాసులకి వెళ్ళటం అలవాటు చేశారు సారు. ఆ క్లాసుల్లో 3 క్లాసులు వెళ్ళేటప్పటికి వాళ్ళు పెడతామండి, నేను పెట్టకపోవటం ఏంటని అప్పుడు 2009లో మొదలెట్టాను. ప్రతి నెల 2009 మార్చి 5వ తేదీ ఆ రోజు మొదలెట్టిన ఉండే వర్క్షాప్ ఈ రోజు వదల 170 ఉండే వర్క్షాప్ రేపు జరుగుతుందండి. ఇక ఫస్ట్లో నన్ను ఎంతైతే తెప్పించుకున్నాడో ఆయన్ని నేను ఎంతైతే తెప్పించుకున్నానో దానికి రెట్టింపు నేను ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనకు అందుబాటులో ఉంటాను. ఈ ధ్యాన ప్రచారానికి సార్ కూడా చాలా బెంగళూరు ఏంటి, హైదరాబాద్ ఏంటి, చాలా చోట్ల తిరిగానండి. ఈ క్రమంలో 2009 క్లాసులు పెడతాం మొదలెట్టాక 40 days క్లాసు చోట పెడితే ఈ అన్సీజన్లో నేను ధ్యానం చేసిన చోట బ్రహ్మకమలం పూసిందండి. 11 పూలు పూసినాయండి ఆ ఇంట్లో, పూజారి గారి ఇంట్లో ధ్యానం పెడితే గొప్ప అనుకుంటే బ్రహ్మకమలం పూయటం ఆ ఫోటోలు పట్టుకే సార్ చూపిస్తే, మీరు సరిగ్గా ధ్యానం చేస్తే ఒక పువ్వు వేయటరా, ఒక బ్రహ్మకమలం పువ్వులన్నీ హిమాలయాల్లో ఉన్న పువ్వులన్నీ మీ దగ్గర ఉంటాయి అన్నారు సార్. తాడేపల్లి కళలక్ష్మి గారి ఇంటికాడ. ఆ క్షణం నుంచి మొదలైన నా ప్రయాణం బాగా అంచెలంచెలకి ఎదుగుతూ ఎడగోళ్ళలో 4 పిరమిడ్లు కట్టించానండి. మా ఇంటి మీద ఒకటి, అలాగే పూజారి గారి ఇంటి మీద ఒకటి, కామన్గా ఒక కళ్యాణ మండపం నవీన సుబ్బారావు అని వారు ఒక 5 సంవత్సరాల పాటు కళ్యాణ మండపం ఉచితంగా మనం ధ్యానం క్లాసులు వదిలేశారు. ఆయన పిరమిడ్ కట్టి నాకు ఇచ్చి ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో మనం క్లాసులు పెట్టుకుంటాకే ఆయన పోయే కాలం చేసే వరకు కూడా ఆ కళ్యాణ మండపం మనకు ఉచితంగా ఇచ్చేవారండి. అలాగే ఎంతోమంది ప్రోత్సాహం నవీన సుబ్బారావు. ఆ తర్వాత అలాగా 2004 పురుషత్వంలో 1, చంద్రారం 2, ఎస్మొత్తారని 1, చాగల్లో 3, అలాగా సుమారు 15 పిరమిడ్లు నా ప్రమేయంతో నా ప్రోత్సాహంతో
కట్టాక 2017లో ఓ మేడం గారు నెల్లూరు పక్కనే ఎస్ముప్పారు అని ఓ మేడం మన సొసైటీకి ఒక 20 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చి 3 లక్షల క్యాష్ ఇచ్చారండి. 2015లో సైట్ మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. దానికి కూడా వెంకటేశ్వరరావు మేము అందరం కలిపి ఒక రోజు పూర్ణం ధ్యానం చేస్తే ఒక 2 అంతస్తులు ఒక విజన్ కనపడి అదే స్టార్ట్ చేసాం. ఆ నిర్మాణ సమయంలో పత్రిసారు ఆ సైట్లోకి 3 సార్లు తీసుకొచ్చారు వెంకటేశ్వరరావు. లాస్ట్ టైము అది ఫౌండేషన్ అయ్యాక సార్ తీసుకొచ్చే క్లాస్ ఇచ్చారు ఆ రోజు. నేను చేసిన శ్రమ ఎంత వీళ్ళంతా చెప్తే మా వెంకటేశ్వరరావు కళాలక్ష్మి గారు వీళ్ళంతా చెప్తే నా జేబులో డబ్బులు లేదు రా ఇంటి నీకు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఖర్చు ఇచ్చారండి. నిజంగా ఇది అదే ఖర్చు ఇప్పటికీ నేను దాచుకుంటాను. ఆ రోజు నుంచి ఆ కార్యక్రమం నెమ్మదిగా ప్రస్తుతానికి ఒక స్లాబ్ వేసాం, పిరమిడ్ స్లాబ్ వేసాం, ఇంకా ఫినిషింగ్ వర్క్ జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాలు చేసి అన్నీ చెప్తే నాకు ఎక్కువ మాట్లాడటం కూడా చాలా తక్కువ. నేను పనే చేసుకుంటా పోతాను. నా క్లాసులో కూడా చాలా తక్కువ మాట్లాడతాను. ఇదండి నా అనుభవం. రేపు కూడా ఉండే వర్క్షాప్ ఉందని నెక్స్ట్ మంత్ బాలకృష్ణ గారు ఒక రోజు యజ్ఞం పెట్టారు. అలాగే ఆ 15 నెల జూలైలో మన పేరేంటి అల్లాబక్ష గారు ఆయన కూడా ఉండే ఇప్పటికి ఇక్కడికి వచ్చిన జరిగేకి వాళ్ళిద్దరూ నాకు ప్రామిస్ చేశారు. ఇలా ప్రతి నెల ఏదో ఆచారం తీసుకొస్తాం, ఒక క్లాస్ చెప్తాం, కొద్దిగా మొబిలైజేషన్, కొంతమందికి కొత్త ధ్యానానికి పరిచయం చేయటం. ఇక్కడ కూడా 3 కొత్త ధ్యానాన్ని తీసుకొచ్చానండి. ఎక్కడ తీసుకెళ్ళినా నాకు మన కార్లు, మన సొసైటీకి ఒక కారు కొని ఆ కారులో ఎక్కడ కార్యక్రమం జరిగినా ఆ కొత్త వ్యక్తిని ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం నాకు అలవాటుగా ఈ 15 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్న కార్యక్రమం. ఎప్పుడు ఇలాగే చేస్తానని మాటిస్తూ థ్యాంక్ యూ.